దూర ప్రాంతాల నుండి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల అవసరాలు గుర్తించి వారికి ఉచితంగా బస్ పాసులు అందించే సేవా కార్యక్రమానికి నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్బులు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు, కార్యదర్శి కోటాల రాంబాబుల ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలంలోని తుంగపాహడ్ తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు, పెన్నులు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 10,000 మంది పేద విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ లీడర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ దిద్దుకుంట్ల శంకర్ రెడ్డి, వెంకటరమణ దంపతులు, ఆర్టీసీ సోమయ్యం తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా మా శుభాకాంక్షలు. ఇది ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ నుంచి ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేయాలనే ఆలోచనతో ఈ సంవత్సరం ఒక 10,000 మంది పిల్లలు కలవాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా మిర్యాలగూడలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో 3 సంవత్సరాల నుంచి ఉదయం పూట అల్పాహారం ఇస్తున్నాం. అదేవిధంగా కళ్ళు దాదాపుగా చాలామంది కంప్లైంట్ వాళ్ళు కూడా కళ్ళు వచ్చేటట్టు సపోర్ట్ చేస్తున్నాం. మరి మా లైన్ లీడర్లు దాదాపుగా మిర్యాలగూడలో 200 మంది ఉన్నారు. మీరందరికీ కూడా మేము ఇచ్చేది చిన్న పెన్ను, దీంతో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పెన్ను ఎందుకు బహుకరిస్తున్నాం అంటే మీరు మంచిగా చదువుకోవాలి. ఫస్ట్ మీరు లేవగానే అమ్మని పలకరివ్వాలి, బయటకు వెళ్ళేటప్పుడు నాన్నని పలకరివ్వాలి. అంతకంటే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే టైం చాలా విలువైనది. మీరు కూడా చదువుకోవాలి కాబట్టి ఫస్ట్ అమ్మ, నాన్న, బడిలో గురువుగారు, వీళ్ళకి మనం 2 చేతులకి నమస్కరిస్తే వాళ్ళు మనకేమిస్తారు? వీళ్ళు చదువునిస్తారు, అమ్మ వాళ్ళు సంస్కరిస్తారు, దీవిస్తారు. ఈ భూమి మీద ఈ ముగ్గురు కంటే మించిన లేదు. అమ్మ తర్వాత నాన్న, నాన్న తర్వాత గురువుగారు, గురువుగారు తర్వాతనే మనకు దేవుడు. అదొక్కటి మీరు అందరూ కూడా గుర్తుంచుకుంటారని, దీంట్లో మీరు అందరూ సక్సెస్ అవుతారని. ఇంకొకరికి ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకున్న దాంట్లో పక్కన వాళ్ళకి షేర్ చేసుకోండి. తర్వాత ఎక్కువ మీరు ఫోన్లకు అలవాటు కాదండి, అవసరం ఉంటే మాత్రమే మాట్లాడండి. ఫోన్లు అలవాటు చేసుకుంటే ఏమైందంటే మీకు రకరకాల దాంట్లో ఏదేదో ఫోటో వస్తాయి. ఈ చదువు బంద్ చేసుకొని దాని మీకు వెళ్తారు. అయితే 10th దాకా ఉన్న పిల్లలు 10/10 వచ్చిన వాళ్ళకి మిర్యాలగూడ నుంచి మురహరి భాగ్యలక్ష్మి గారు 2,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు. సార్ మరి ఈ ఎవరి కోసం ఇచ్చిన అందరినీ కలవాలి, అన్ని స్కూళ్ళల్లో కలవాలి అని చెప్పి ప్రోగ్రామిస్తే ఈరోజు బస్ పాసులు కొన్ని, తర్వాత అలాగే పెన్నులు కొన్ని, పండ్లు వస్తానికి ఇక్కడికి వచ్చాము. మీరంతా కూడా బాగా కష్టపడి చదువుకొని ప్రయోజకులయ్యి మీ తల్లిదండ్రులకి, మీ గురువుగారులకు కూడా పేరు తెస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఏంటంటే మంచి టీచర్లు ఉంటారు ఇక్కడ, చదువు బాగొస్తుంది. తర్వాత అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఒక పుస్తకం కొనే పని లేదు, పెన్ను కొనే పని లేకుండా చేస్తున్నారు. తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీగా సో మన
స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే పిల్లలకి ఫ్రూట్స్ కానీ, లేకపోతే బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానీ, పెన్స్ ఇట్లాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళు. సో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా సో ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మనకి ఇవాళ మన స్కూల్ విజిట్ చేస్తారు ఇవాళ, రైట్? సో లెట్స్ సీ వాళ్ళు ఏం చేస్తారు. మిర్యాలగూడ పట్టణంలో లయన్స్ క్లబ్ అనేది 52 సంవత్సరాల నుంచి స్థాపించడం జరిగింది. లయన్స్ క్లబ్ చేసే సేవలు ఏంటంటే నీడు అంటే ఎక్కడ కొంచెం పేదవాళ్ళు ఉంటారో అక్కడ ఏదో రకంగా సేవా కార్యక్రమం చేసే కార్యక్రమం. దాంట్లో భాగంగానే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 3 సంవత్సరాల నుంచి ఉదయం పూట మరి హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు వచ్చే వాళ్ళ అటెండర్స్కి టిఫిన్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మరి మన గ్రంథాలయంలో మిర్యాలగూడలో పెద్ద లైబ్రరీ ఉంటుంది. దాంట్లో 300 నుంచి 400 మందికి 100 రోజులు భోజనం పెట్టడం జరిగింది. ఆ 100 రోజులు భోజనం ఎందుకు పెట్టాలంటే మధ్యాహ్నం పూట దూర ప్రాంతానికి పోయి వచ్చినప్పుడల్లా 2 గంటలు లేట్ అయింది కాబట్టి చదువుకొని జాబ్ సంపాదించుకునే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మీ దగ్గరికి మేము రావడం కారణం ఏంటంటే మీకు ప్రతి ఒక్కరికి ఒక పెన్ను ఇవ్వాలనే ఒక సంకల్పంతో మంచిగా చదువుకోవాలి, జాబు రావాలి, మంచి అల్లుడు రావాలని కోరుకుంటాం. దానికి మనం ఏం చేయాలి? చదువుకొని జాబ్ సంపాదించుకోవాలి. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు ముందుగా గర్వించాలి. ఎందుకనంటే ఇంత క్వాలిఫైడ్ టీచర్లు మీ ఫ్రెండ్స్ స్కూళ్ళలో ఉన్నారా కదా? కాబట్టి మీరు మొట్టమొదటిగా మీరందరుగా ప్రౌడ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవునా కదా? సో మీరందరూ కష్టపడి చదువుకుంటే, మీరు పేరు తెచ్చుకుంటే దానికి ఈ ప్రభుత్వం పెట్టే ఖర్చుకి ఒక ప్రతిఫలం ఉండదు. ప్రతి ఒక్కరికి చదువు అందాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన దానికి మా లయన్స్ క్లబ్ నుంచి, మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి యువ వికాసం అనే ప్రోగ్రాం పెట్టుకొని ఈ సంవత్సరం కనీసం ఒక 10,000 మంది నా స్టూడెంట్స్ కావాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ముందుగా బ్రీఫ్గా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 2 నిమిషాలు మా లయన్స్ క్లబ్ గురించి చెప్పించాలి, మిగతా మాట్లాడతాం. మేము ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతిరోజు పేదలు అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు 90% పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళ అటెండెన్స్ కోసం పొద్దున్నే దూరం పోయి టిఫిన్ తినాలి కాబట్టి వాళ్ళకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు మిగిలించడం కోసం నాణ్యమైన వేడి టిఫిన్ పొద్దున్నే ప్రభుత్వం హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్ అటెండర్లకు ఇస్తున్నాం. తర్వాత మీ ఊళ్ళలో ఉన్న పెద్ద మనుషులు, ముసలోళ్ళకి, పెద్ద మనుషులకి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాం. తర్వాత మొన్నటిదాకా గ్రంథాలయంలో ఎండాకాలంలో ఈ మధ్యాహ్నం కూడా 43-44 డిగ్రీల సెల్సియస్ లో పోయి రావాల్సి వస్తుంది కాబట్టి అక్కడ మధ్యాహ్నం కూడా భోజనాలు అరేంజ్ చేసాం. ఎక్కడైతే ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ కొంత మేరకైతే సాధ్యమైనంత వరకు అయితే మేము చేస్తున్నాం. మేమందరం కూడా మీలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతో కొంత వృద్ధిలోకి వచ్చి మేము ఎంతో కొంత మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొంత మేము సర్వీస్ చేస్తున్నాం. మేము చేసే సర్వీస్ కొంత అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది. అందరికంటే అసలు ఎవరి దగ్గర దోచుకోలేని ఏదో చెప్పండి మీరు, విద్య. అట్లాంటి విద్యలో అన్నిటికైతే గొప్పదేమిటి? కోర్టు. ఒక కోర్టుతో ఏదైనా సాధించవచ్చు. తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది స్ట్రెంత్ చూస్తుంటే కడుపు నిండిపోయింది. నిజంగా ఈరోజు అన్నం తినాలని చెప్పాలి, అంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీ వొకేషనల్ మేడం నా దగ్గర మీ పిల్లలు మీ కొద్ది మందిని తీసుకొని వచ్చి మీ దాంట్లో మేము ట్రైనింగ్ తీసుకుంటాం సార్ మీ హాస్పిటల్ అని చెప్పి వచ్చినప్పుడు, సరే వాళ్ళ బ్రదర్ ద్వారా వస్తే సరే చేసుకోకపోండి అని చెప్పిన. కానీ ఈ సంవత్సరం ఆమె రికమెండేషన్ కూడా అవసరం లేకుండా మీరు ఎప్పుడైనా వచ్చి మీరు నేర్చుకోవచ్చు. రెండోది విజయ్ సార్ నాకు పాత మిత్రుడే, బ్రహ్మాండమైన టీచర్. అసలు ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు. సో మీకు అందరినీ సద్వినియోగం చేసుకోండి. పిల్లలకి శుభాశీస్సులు.
మిమ్మల్ని 5 సంవత్సరాలు మాత్రమే తల్లిదండ్రులు చూస్తారు. ఆ తర్వాత ఎవరు ఎక్కడ చూస్తారు? ఎవరు? తల్లి తండ్రి కలిపితే గురువు అవుతారండి. గతంలో కూడా 8 సంవత్సరాలు ఉండే, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వస్తా ఉన్నారు. తల్లి తండ్రి కలిపితే ఈక్వల్ టు గురువు. మీకు చదువు కానీ, డ్యాన్స్ కానీ, నృత్యం కానీ, క్రీడలు కానీ ఏది నేర్పాలన్నా అది మీకు ఒక గురువుని. ఆ గురువుల్ని మనం ఎక్కడ బాగుంటే బాగుంటుంది, ఎక్కడ చదివితే బాగుంటుంది అని పేరెంట్స్ ఆలోచిస్తారు. అవకాశం ఉన్నవారు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఇంత గ్రౌండ్ కానీ ఇలాంటి గురువులు కానీ మీకు దొరకరు. మాకు దొరకరు. ముందుగా మా పిల్లలకి గురువుగా అంటే నేను నిజంగా సైలెంట్ ఉన్నాను, నిజంగా నాకు వస్తాను. ఎందుకంటే మేడం వాళ్ళ శిష్యులు ఏదైతే చెప్తా ఉన్నారో, ఒక స్టూడెంట్ న్యూజిలాండ్లో ఉన్నారు, ఒక స్టూడెంట్ జర్మనీలో ఉంది, ఇంకొక స్టూడెంట్ ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, చెస్ కోచ్, చెస్ ఆర్బిటర్. మన కంట్రీ భారతదేశం నుంచి ఆథరైజ్డ్ తీసుకొని ఫిలిప్పీన్స్, సింగపూర్ ఇట్లా కొన్ని దేశాలు తిరిగిండ్రు. మరి అట్లా తిరుగుతున్నారు అంటే ఇవాళ ఇలాంటి టీచర్స్ మీకు ఒక్కసారి మేడంకి అంటే ప్రైమరీగా మీకు ఏదైతే పోటీతత్వం నుంచి అతి పోటీ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మంచి మనసున్న గురువులు మీకు ఉన్నారు. వాళ్ళు ఎన్నో 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 చదువులు చదువుకొని ఎన్ని పోటీలలో నుంచి వస్తేనో మీకు ఈ స్కూల్లో ఇక్కడ టీచర్గా, ప్రిన్సిపల్గా, హెడ్ మాస్టర్గా ప్రతి ఒక్క కోచ్లో ఉండడానికి ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా ముందు మా గురువులకి పాదాబంధనమే చెప్తూ మొదలు పెడతాం మేము. మరి ఈ ప్రోగ్రామ్ మేము వచ్చింది దేనికంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మిర్యాలగూడ క్లబ్ నుంచి బిఎం నాయుడు సారథ్యంలో 10,000 మందికి నోట్బుక్స్ కానీ, పెన్స్ కానీ, మీకు కావాల్సిన అవేర్నెస్ కానీ కొన్ని క్యాంపులు పెట్టాలని తలిచి ఇప్పుడు 3-4 స్కూళ్ళు జరగడం జరిగింది. ఈరోజు సుమారు 1000-1500 మందికి పెన్స్, లిటిల్ ఫ్రూట్, అలాగే కొంతమందికి బస్ పాస్, అలాగే కొన్ని ఐటమ్స్ ఎవరికి ఎక్కడైతే నీడ్ ఉందో అది పంపించడానికి ఈ సంవత్సరం మనకు బిఎం నాయుడు బాగా సేవలో 3 సంవత్సరాల నుంచి ఒకటి అన్నదానం, అన్నప్రసాద వితరణ, రెండోది హై హాస్పిటల్. మేడం ఎవరికైనా సరే హాస్పిటల్ చెకింగ్ ఇప్పటికి 70,000 మందికి చేసే హాస్పిటల్లో మేము కూడా చిరు పాత్ర వహిస్తున్నాం. అలాగే ఒక 300 మంది దగ్గర చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళేసి కార్నియా కలెక్షన్ చేసి 600 మందికి కనుచూపు తెచ్చే దాంట్లో ఒక భాగస్వామ్యం అయిన దాంట్లో ఇప్పుడు మాత్రం మేము మా టీం ఈరోజు లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ పూర్తి చేయడం మాకు చాలా వెరీ వెరీ హ్యాపీ. మనందరం చూస్తుంటే మాకు అన్నం కూడా అక్కర్లేదనిపిస్తుంది. అయితే మా పిల్లలు ఎదిగేసరికి గవర్నమెంట్ స్కూల్ నుంచి అప్పుడే ప్రైవేట్ స్కూల్లోకి వస్తుంది. ప్రైవేట్ స్కూల్లోకి వస్తాను ఈ అంతా మైనస్ అయిపోయిందండి. మనకి ఏంటంటే అసలు ఫస్ట్ మనకి ఫౌండేషన్ ఏంటండి చదువు. ఏది కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక అంటే అరగనేకులో చదువులేని ఉన్నారు కానీ దాని దగ్గరే ఉంటారు. అన్ని చేయడం, జైల్లో పోవడం. చదువుకొని మంచిగా అయితే ఆ క్వాలిటీ వేరు ఉంటుందండి. మీరు చూడండి, ఇప్పుడు మన ఊళ్ళో చదువులేని వాళ్ళు కష్టపడుతున్నారు, గొడ్లు కాస్తున్నారు, వ్యవసాయ పనులు చేస్తున్నారు. మనం కూడా అట్లా చేద్దామా? అట్లా కాదు. చూడండి ఎలా ఉన్నదో చూడండి. ప్రపంచాన్ని మాట్లాడాలంటే శక్తివంతమైంది చదువు. తర్వాత అధ్యాపక బృందం ఇది రాగానే చూసిందండి. విధి నిర్వహణ సేవ లేదు.